మన టీవీ. రాష్ట్రంలో జగనన్న విదేశీ విద్య పేరును మార్చి అంబేద్కర్ విదేశీ విద్య పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని సమతా సైనిక్ దళ్ రాయలసీమ అధ్యక్షుడు రంగయ్య తెలియజేశారు. సోమవారం స్థానిక ఎంపికూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంతో దళితులకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం రాగానే అమరావతి పునర్నిర్మాణం చేపట్టడంతో హర్షం వ్యక్తం చేశారు. దళితులకు న్యాయం చేయడం పట్ల అంబేద్కర్ చిత్రపటం మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. దళితులు గత ప్రభుత్వంలో నష్టపోయిన 28 పథకాలు పునరాలోచన చేసి పునరుద్ధరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. దళితులకు ఉద్యోగ రిజర్వేషన్ పెంచి దళితుల పట్ల కఠినమైన చట్టాలను తీసుకురావాలన్నారు. సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో మేము గతంలో నష్టపోయినటువంటి పథకాలన్నీ కూడా ప్రస్తుతం జగనన్న విదేశీ విద్యా పథకంగా పేరు మార్చినటువంటి ఈ పథకానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తక్షణమే మీరు జీవోని పాస్ చేసి మళ్ళా యథావిధంగానే అంబేద్కర్ విదేశీ విద్యా పథకంగా పేరు మార్చడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. రాష్ట్ర దళితులందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో దళితులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే మెజారిటీగా ఉన్నటువంటి ఆ అమరావతి ప్రాంతంలో దళితుల అభివృద్ధి కొరకే ఈరోజు అమరావతిని కూడా అక్కడ పునర్నిర్మాణం చేసుకోవడానికి శంకుస్థాపన చేసి మళ్ళీ మొన్న కూడా ఆయన పర్యటన చేసి కూడా అక్కడనే అమరావతిని నిర్మిస్తానని కూడా ఆయన చంద్రబాబు గారు సీఎం గారు చెప్పడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. అది ఎందుకంటే దళితులకు న్యాయం జరుగుతుంది అంటే అది తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా జరుగుతుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ యొక్క కృతజ్ఞత తెలపడానికే మా రాయలసీమ జిల్లా కార్యాలయం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి సమతా సైనికులందరూ కూడా వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకంతో కూడా మేము కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అదేవిధంగానే సీఎం గారికి నారా చంద్రబాబు గారికి తెలపడం ఏమంటే, అయ్యా మేము గతంలో నష్టపోయినటువంటి పథకాలు కూడా తక్షణమే మీరు ఆలోచన చేసి నష్టపోయినటువంటి 28 పథకాలు కూడా పునరుద్ధరించాలని కూడా మేమంతా కూడా తెలుపుకుంటున్నాం. అదేవిధంగానే నష్టపోయినటువంటి ఆ పథకాలు అయితేనేమి, అదేవిధంగా ఉద్యోగాలకి రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్కి సంబంధించి కఠినమైనటువంటి చట్టాలు కూడా తీసుకురావాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సి రంగయ్య, నేను సమతా సైనిక్ దళ్